కథ ప్రారంభంలో మనం బి అనే 12 ఏళ్ల అమ్మాయిని కలుస్తాము. ఆమె తల్లి ఇటీవల క్యాన్సర్తో మరణించింది. ఆ బాధ బీని ఎంతగానో కలిచివేసింది. అందుకే బీ తన నానమ్మ మార్గరెట్తో ఉండటానికి న్యూయార్క్ వస్తుంది. బీ తన తండ్రిని కలవడానికి తరచుగా ఆసుపత్రికి వెళ్తుంటుంది. ఎందుకంటే ఆయనకు గుండె ఆపరేషన్ జరగాల్సి ఉంది. కానీ ఆ విషయంపై సీరియస్గా ఉండకుండా ఆమె తండ్రి వాతావరణాన్ని సరదాగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక జోక్ వేస్తూ ఓదార్పు ఇచ్చే స్వరంతో ఇది కేవలం చిన్న ఆపరేషన్ అని, ఆ తర్వాత తను పూర్తిగా కోలుకుంటానని బీతో చెబుతారు. ఇది విన్న బీకి కొంచెం ఊరట కలుగుతుంది. ఆమె నవ్వి కాసేపు తన తండ్రితో మాట్లాడి ఆయనతో గడిపి అక్కడి నుండి వెళ్తుంది. ఆ రాత్రి బీ టీవీ చూస్తుండగా హఠాత్తుగా అపార్ట్మెంట్లో ఎవరో ఉన్నట్లు ఆమెకు అనిపిస్తుంది. కుతూహలం మరియు కొంచెం భయంతో ఆమె పక్క గదిలోకి వెళ్లి కబోర్డ్లో తన తండ్రి పాత కెమెరాను కనుగొంటుంది. కానీ బ్యాటరీ లేకపోవడం వల్ల ఆ కెమెరా పనిచేయదు. మరుసటి రోజు బీ కెమెరా కోసం ఛార్జర్ కొనడానికి మార్కెట్కు వెళ్తుంది. తిరిగి వస్తున్నప్పుడు ఒక వింత ప్రాణి తన అపార్ట్మెంట్ బిల్డింగ్లోకి వెళ్లడం ఆమె గమనిస్తుంది. బీ దానిని వెంబడించాలని నిర్ణయించుకుంటుంది. ఆ ప్రాణి భయపడి పారిపోతూ బిల్డింగ్ పై అంతస్తుకు చేరుకుంటుంది. బీ అక్కడికి వెళ్లినప్పుడు ఒక గది లోపల నుండి ఒక వ్యక్తి గొంతు వినిపిస్తుంది. వెళ్ళిపోమని ఆమెను హెచ్చరిస్తుంది. బీకి వెళ్లడం ఇష్టం లేదు. కాని సరిగ్గా అప్పుడే ఒక ముసలావిడ వచ్చి ఆమెను తిట్టి తన అపార్ట్మెంటుకు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తుంది. వేరే దారిలేక బీ ఇంటికి తిరిగి వస్తుంది. మరుసటి రోజు బీ మళ్లీ తన తండ్రిని చూడటానికి ఆసుపత్రికి వెళ్తుంది. అక్కడ ఆమె బెంజమిన్ అనే అబ్బాయిని కలుస్తుంది. అతని కాలు మరియు ఒక చేయి విరగడం వల్ల ఆసుపత్రిలో చేరాడు. బీ వెళ్తుండగా బెంజమిన్ ఆమెను గమనించి మాట్లాడటానికి ఆపుతాడు. అతని గాయపడిన కాలు చూసి బీ కాసేపు ఆగి దెబ్బ ఎలా తగిలిందని అడుగుతుంది. బెంజమిన్ క్యాజువల్గా జోక్ చేస్తూ తనకు తరచుగా కింద పడే అలవాటు ఉందని, ఈసారి కాలు విరిగిందని చెబుతాడు. తన చేయి అంతకుముందే విరిగిందని కూడా అంటాడు. గదిలో టీవీ పనిచేయకపోవడంతో బెంజమిన్కు బోర్ కొడుతుంది. కాని త్వరలోనే అతని తల్లి అతన్ని ఉత్సాహపరచడానికి కొన్ని బొమ్మలు పంపిస్తుంది. బెంజమిన్కు వీడ్కోలు చెప్పిన తర్వాత బీ తన తండ్రి గదికి వెళ్లి పూలు ఇచ్చి ఇంటికి తిరిగి వస్తుంది. ఆ రాత్రి తన కెమెరాలోని రికార్డింగ్లను తనిఖీ చేస్తున్నప్పుడు బీకి మళ్లీ వింత శబ్దాలు వినిపిస్తాయి. ఈసారి ఆమె తన అపార్ట్మెంట్ బయటకు వచ్చి ఒక వ్యక్తి అదే వింత ప్రాణితో నడుస్తూ మాట్లాడటం చూస్తుంది. కుతూహలంతో బీ వారిని వెంబడిస్తుంది. ఆ వ్యక్తి రహస్యంగా ఒక ఇంట్లోకి ప్రవేశించి లోపల మరో ప్రాణిని కలవడం ఆమె గమనిస్తుంది. అతను ఈ రెండో ప్రాణిని తనతో రమ్మని అడుగుతాడు. ఈ కొత్త ప్రాణి ఒక పెద్ద టెడ్డీ బేర్లా ఉండటంతో బీ షాక్ అవుతుంది. వారు ఇంటి నుండి బయటకు వస్తుండగా ఆ వ్యక్తి హఠాత్తుగా బీని గమనిస్తాడు. బీ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె తప్పించుకునేలోపే మొదటి ప్రాణి భయంతో సరిగ్గా ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది. బీ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. బీకి మెలకువ వచ్చేసరికి ఆమె తన బిల్డింగ్ పై అంతస్తులో ఉంటుంది. అక్కడ ఉన్న వింత వస్తువులను ఆమె చూస్తుండగా ఆ పెద్ద టెడ్డీ బేర్ లాంటి ప్రాణి ఆమె ముందు కనిపిస్తుంది. అతని పేరు బ్లూ. బ్లూ బీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. కానీ మొదట ఆమె భయపడుతుంది. కాసేపటి తర్వాత ఈ ప్రాణులు ఏవీ తనకు హాని చేయవని బీ గ్రహిస్తుంది. ఆమె భయం మెల్లగా తగ్గిపోతుంది. త్వరలోనే ఆ చిన్న ప్రాణి మళ్లీ కనిపిస్తుంది. ఆమె పేరు బ్లోసం. వారంతా ఊహాజనిత స్నేహితులు, అంటే ఇఫ్స్ అని బ్లోసం వివరిస్తుంది. అప్పుడే ఇఫ్స్తో ఉన్న ఆ వ్యక్తి పక్క గది నుండి బయటకు వస్తాడు. అతని పేరు కాల్. కాల్ బీతో మాట్లాడుతూ నువ్వు నన్ను ఇంతకుముందే చూశావు అంటాడు. కానీ బీకి ఏమీ గుర్తుకురాదు. దాంతో కాల్ ఎక్కువ వివరణ ఇవ్వకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు బ్లూ మరియు బ్లోసం బీకి అసలు నిజం చెబుతారు. ఇఫ్స్ అనేవి మనుషులు సృష్టించుకున్న ఊహాజనిత స్నేహితులని, ఒకప్పుడు తమకు కూడా పిల్లలు ఉండేవారని, కానీ ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక తమను మరిచిపోయారని చెబుతారు. తన స్నేహితుడి పేరు జెరెమీ అని బ్లూ విచారంగా చెబుతాడు. ఇంతకుముందు తాము వెళ్లిన ఇల్లు జెరెమీదా అని బీ అడుగుతుంది. బ్లూ లేదని సమాధానం ఇస్తాడు. తాము నిజానికి తమకు కొత్త స్నేహితుడిగా మారగల మరొక పిల్లాడి కోసం వెతుకుతున్నామని చెబుతారు. తాము ఒక మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీని ప్రారంభించామని, అక్కడ రిటైర్ అయిన ఇఫ్స్ కోసం కొత్త పిల్లలను వెతుకుతామని బ్లోసం వివరిస్తుంది. వీరిలాగే ఇంకా చాలామంది ఇఫ్స్ ఉన్నారా అని బీ అడుగుతుంది. బ్లోసం నవ్వి తమలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారని చెబుతుంది. అప్పుడు బ్లూ ఒక బాధాకరమైన విషయానికి వివరిస్తాడు. పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారికి ఊహాజనిత స్నేహితుల అవసరం లేనప్పుడు ఇఫ్స్ వారికి కనిపించడం మెల్లగా ఆగిపోతుందని చెబుతాడు. ఇది చెబుతూ బ్లూ ఏడవడం మొదలుపెడతాడు. ఎందుకంటే జెరెమీకి కూడా తను ఇప్పుడు కనిపించడం లేదు. అప్పుడే కాల్ లోపలికి వచ్చి బీని తిడతాడు. తనను ఇంటికి వెళ్ళిపోమని చెబుతాడు. కానీ బ్లూ మధ్యలో వచ్చి ఆమెపై అరవద్దని బీ ఇంకా చిన్న పిల్లని కాల్తో అంటాడు. నేను చిన్న పిల్లను కాదు అని బీ వెంటనే సమాధానం ఇచ్చి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు బీ మళ్లీ తన తండ్రిని చూడటానికి ఆసుపత్రికి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఊహించని విధంగా బ్లూ కనిపిస్తాడు. అతను రహస్యంగా ఆమెను వెంబడించి ఇప్పుడు దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బీ చివరకు అతన్ని కనిపెట్టి ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. బ్లూ కంగారుగా తాను కేవలం ఇక్కడ అంతా చూడటానికి వచ్చానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఎవ్వరూ తనని చూడలేరని బీ అతనికి చెప్తుంది.
కానీ తను ఒంటరిగా మాట్లాడుకోవడం చూస్తే జనాలు పిచ్చిదనుకుంటారని అంటుంది. అందుకే బి బ్లూని తీసుకుని కాల్ ఉండే ఫ్లోర్కి వెళ్తుంది. తను ఒక్కటే ఈ ఊహాజనిత స్నేహితులను ఎందుకు చూడగలుగుతోందని కాల్ని అడుగుతుంది. బి ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని, అందుకే ఆమెకు అందరూ కనిపిస్తారని బ్లూ వివరిస్తాడు. ఇది విన్నాక బి మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. కానీ తను భయపడి పారిపోకుండా వాళ్లందరికీ తను ఎలా సహాయం చేయగలదని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది. కాల్ వెంటనే కుదరదని ఆమెను ఆపేస్తాడు. కానీ బి వదిలిపెట్టదు. ఏదో ఒక దారి ఉండే ఉంటుందని ఆమె అంటుంది. వాళ్ల పిల్లలందరూ తమని మర్చిపోయారని, ఇప్పుడు తమకు కొత్త పిల్లలు కావాలని బ్లాసమ్ వివరిస్తుంది. తను ఈ ఊహాజనిత స్నేహితులను పిల్లలతో కలిపితే అంతా సరిపోతుందని బి కాల్తో చెప్తుంది. ఆ తర్వాత రిటైర్ అయిన స్నేహితుల వివరాలతో ఉన్న మెమరీ లేన్ రిటైర్మెంట్ కమ్యూనిటీ పుస్తకాన్ని బి కనుక్కుంటుంది. తను ఆ పుస్తకాన్ని చదవబోతే బి ఇందులో జోక్యం చేసుకోవడం ఇష్టం లేక కాల్ దానిని లాగేసుకుంటాడు. కానీ బి మాత్రం వాళ్లందరినీ కలవాలని పట్టుబడుతుంది. కాల్ మాత్రం వాళ్లు దాక్కున్న చోటికి తీసుకెళ్లనంటాడు. కాల్కి సాయం అవసరమని, తను అది చేయగలనని బి చెప్తుంది. బ్లూ మరియు బ్లాసమ్ కూడా కాల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. చివరికి కాల్ ఒప్పుకోవడంతో అందరూ సంతోషిస్తారు. కాల్ బీని ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి తీసుకెళ్తాడు. అక్కడ ఒక రైడ్ కింద ఉన్న రహస్య ద్వారం భూగర్భంలోకి దారి తీస్తుంది. మెట్లు కిందకు వెళ్తాయి. బీ మరియు కాల్ వాటిని అనుసరిస్తారు. అదే మెమరీ లేన్ రిటైర్మెంట్ కమ్యూనిటీ. లోపలికి వెళ్లడానికి కాల్ భయపడతాడు. కానీ బీకి అంతా చూడాలని ఉంటుంది. దాంతో కాల్ ధైర్యం తెచ్చుకుని ఆమెతో లోపలికి వెళ్తాడు. లోపల రిటైర్ అయిన చాలామంది ఊహాజనిత స్నేహితులు కనిపిస్తారు. వాళ్లంతా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. కాల్ ఒకరిని లూయిస్ గురించి అడిగి బీని అతని దగ్గరకు తీసుకెళ్తాడు. లూయిస్ ఆ కమ్యూనిటీకి నాయకుడు మరియు చాలా తెలివైనవాడు. దారిలో బీ మరియు కాల్ ఎంతోమంది విభిన్న స్నేహితులను కలుస్తూ చివరికి లూయిస్ దగ్గరకు చేరుకుంటారు. లూయిస్ బీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు. బీ వీరికి కొత్త పిల్లలను వెతకడానికి వచ్చిందని కాల్ వివరిస్తాడు. లూయిస్ అందరికంటే పెద్దవాడని, తనే అంతా వివరిస్తాడని కాల్ చెప్తాడు. అప్పుడు లూయిస్ బీకి కాల్ గతం గురించి చెప్తాడు. కాల్ ఒకప్పుడు జోకర్గా పని చేసేవాడని, అందరినీ నవ్వించడమే అతని పని అని, కానీ ఇప్పుడు అది చేయడం లేదని చెప్తాడు. ఇది ఊహల ప్రపంచమని, బీకి నచ్చినట్టు దీనిని మార్చుకోవచ్చని లూయిస్ చెప్తాడు. అది విన్న బీ తన ఊహతో కాల్ను ఆటపట్టిస్తూ ఆ ప్రదేశాన్ని ఎంతో రంగులమయంగా, సరదాగా మార్చేస్తుంది. అప్పుడే బీకి ఒక ఆలోచన వస్తుంది. కాల్ సాయంతో అందరినీ ఇంటర్వ్యూ చేయాలనుకుంటుంది. బీ ఇంటికి వెళ్లి తన డ్రాయింగ్ బుక్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. తను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నానని, ఎక్కువసేపు ఉండలేనని తన నాన్నతో చెప్తుంది. బీ హాస్పిటల్ నుండి బయటకు వస్తుండగా బోర్ కొట్టి కూర్చున్న బెంజమిన్ను చూస్తుంది. అప్పుడు ఆమెకు ఒక ఉపాయం తడుతుంది. బెంజమిన్ను నీకు ఊహాజనిత స్నేహితుడు ఉన్నాడా అని అడుగుతుంది. అతను లేడని చెప్తాడు. నీకు ఒకరు కావాలా అని బీ అడుగుతుంది. బెంజమిన్కి ఒక స్నేహితుడు కావాలి కాబట్టి అతని ముఖం వెలిగిపోతుంది. ఆ తర్వాత బీ మరియు కాల్ రిటైర్మెంట్ హోంకి వెళ్లి అందరినీ ఇంటర్వ్యూ చేయడం మొదలుపెడతారు. అనంతరం బీ, కాల్ కలిసి ఆ స్నేహితులందరినీ హాస్పిటల్కి తీసుకువస్తారు. బెంజమిన్కి ఒక్కరైనా కనిపిస్తారేమో అన్న ఆశతో ఒక్కొక్కరిని పరిచయం చేస్తారు. కానీ అతనికి ఎవరూ కనిపించరు. అది చూసి బీ మనసు ముక్కలవుతుంది. కొత్త పిల్లలెవరూ వీరిని చూడలేకపోతున్నారని ఆమెకు అర్థమవుతుంది. బీ రిటైర్మెంట్ హోం నుండి వెళ్తుండగా లూయిస్ కనిపిస్తాడు. తమ ప్లాన్ ఫలించలేదని బీ అతనికి చెప్తుంది. బహుశా ఇది కొత్త పిల్లలను వెతకడం గురించి కాదేమో అని లూయిస్ ప్రశాంతంగా వివరిస్తాడు. ప్రతి ఊహాజనిత స్నేహితుడు ఒక నిర్దిష్టమైన పాప లేదా బాబు ఊహ నుండి పుడతారని, వేరే పిల్లలు వారిని ఊహించుకోవడం సాధ్యం కాదని అతను చెప్తాడు. ప్రతి బిడ్డకు ఒకప్పుడు ఇలాంటి స్నేహితుడు ఉండేవాడని, కానీ పెరిగే కొద్దీ వారిని మర్చిపోతారని లూయిస్ అంటాడు. వారికి కావాల్సింది ఒక చిన్న గుర్తు మాత్రమే. పాత స్నేహితులను గుర్తు తెచ్చుకోవడానికి ఆ జ్ఞాపకం సరిపోతుంది. ఇది విన్నాక బీలో మళ్లీ ఆశ చిగురిస్తుంది. బీ ఇంటికి వెళ్లి తన నానమ్మ మార్గరెట్తో మాట్లాడుతుంది. మాటల మధ్యలో మార్గరెట్ తను చిన్నప్పుడు గొప్ప డాన్సర్ అని చెప్తుంది. కానీ వయసు పెరిగే కొద్దీ డాన్స్ చేయడం ఆపేసినట్టు అంటుంది. మార్గరెట్ తను డాన్స్ చేస్తున్న చిన్నప్పటి ఫోటోను చూపిస్తుంది. అది చూసి బీ షాక్ అవుతుంది. ఆ ఫోటోలో బ్లాసమ్ కూడా ఉంటుంది. ఆ క్షణమే బీకి నిజం బోధపడుతుంది. మార్గరెట్ ఒకప్పుడు బ్లాసమ్ స్నేహితురాలు, కానీ తను మర్చిపోయింది. బీ వెంటనే కాల్ దగ్గరకు వెళ్లి, నువ్వు మా నానమ్మ స్నేహితురాలివా అని బ్లాసమ్ను అడుగుతుంది. అవునని బ్లాసమ్ మెల్లగా చెప్తుంది. కానీ మార్గరెట్ తనని చూడలేకపోతోంది. మార్గరెట్ పాత జ్ఞాపకాలను మేల్కొల్పడానికి బీ గ్రామోఫోన్లో ఒక పాత పాటను ప్లే చేసి దాక్కుంటుంది. మార్గరెట్ ఆ సంగీతాన్ని ఆపడానికి లోపలికి వచ్చి ఒక్క క్షణం ఆగిపోతుంది. ఆ పాట తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. మెల్లగా మార్గరెట్ డాన్స్ చేయడం మొదలుపెడుతుంది. తన జ్ఞాపకాలు తిరిగి రావడంతో ఆమెకు బ్లాసమ్ గుర్తొస్తుంది. బ్లాసమ్ మెరుస్తూ ఆమెతో కలిసి డాన్స్ చేస్తుంది. చివరికి మార్గరెట్ తన స్నేహితురాలైన బ్లాసమ్ను మళ్లీ చూడగలుగుతుంది. ఆ తర్వాత ఆమె బ్లూని తీసుకుని అతని దగ్గరికి వెళ్తుంది. జెరెమీ ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక ఆఫీసులో ఉద్యోగ ఇంటర్వ్యూకి హాజరవుతున్నాడు. బీ, కాల్ మరియు బ్లూ ఆ ఆఫీసుకి చేరుకుంటారు. జెరెమీకి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేయడానికి బీ అతని ముందే ఒక క్రీమ్ రోల్ తింటుంది. ఆ చిన్న విషయానికి పనిచేస్తుంది. జెరెమీకి హఠాత్తుగా తన చిన్నతనం గుర్తొస్తుంది.
దాంతో అతను మళ్లీ బ్లూని చూడగలుగుతాడు. బ్లూ సంతోషంతో ఉప్పొంగిపోతాడు. తన స్నేహితుడిని తనకు తిరిగి ఇచ్చినందుకు కృతజ్ఞతతో అతను బీని గట్టిగా హత్తుకుంటాడు. బీ మరియు కాల్ రిటైర్మెంట్ హోంకి తిరిగి వస్తారు. అక్కడ ఉన్న ఐఎఫ్లందరూ వారిని చూసి ఈలలు వేస్తూ చప్పట్లు కొడతారు. బీ మరియు కాల్ ఇద్దరూ చాలా గర్వంగా, సంతోషంగా ఫీలవుతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక మార్గరెట్ కంగారుగా బీతో తన నాన్న సర్జరీలో ఏదో తేడా జరిగిందని, వెంటనే హాస్పిటల్కి వెళ్లాలని చెబుతుంది. ఇది విన్న బీ భయంతో వణికిపోతుంది. ఆమె పూర్తిగా భయపడిపోయి కాల్ దగ్గరికి పరుగెత్తుకెళ్తుంది. కన్నీళ్లతో బీ తనకు తన అమ్మకు చెప్పినట్టుగా నాన్నకు గుడ్ బై చెప్పడం ఇష్టం లేదని అతనితో అంటుంది. కాల్ ఆమెను మెల్లగా ఓదార్చి ఒక కొత్త సలహా ఇస్తాడు. గుడ్ బై చెప్పే బదులు తన కథను నాన్నకు చదివి వినిపించమని చెబుతాడు. బీ కాల్ని హత్తుకుని ఏడ్చేస్తుంది. హాస్పిటల్లో తన నాన్న ఇంకా స్పృహలోకి రాలేదని బీకి తెలుస్తుంది. ఆమె ఐఎఫ్ స్నేహితులందరూ కూడా అక్కడికి వస్తారు. బీ తన నాన్న గదిలోకి వెళ్లి తన కథ పూర్తయిందని, దాన్ని అతనికి చదివి వినిపించాలని మెల్లగా చెబుతుంది. ఆమె తన కథను చెప్పడం మొదలుపెడుతుంది. తన నాన్నను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఒక అమ్మాయి గురించి ఈ కథ అని చెబుతుంది. ఆ అమ్మాయి త్వరగా పెద్దది అవ్వాలని చాలా ప్రయత్నించి అలాగే అయింది. కాని ఆమె ఎంత పెద్దదైనా తన నాన్నను తనను విడిచి వెళ్లనివ్వదు. బీ ఏడవడం మొదలుపెట్టగానే వాళ్ల నాన్న హఠాత్తుగా కళ్ళు తెరుస్తాడు. తనను వదిలి వెళ్లడానికి వీల్లేదని ఆమె అతనితో చెబుతుంది. ఆమె నాన్న సంతోషంగా నవ్వుతూ ప్రాణాలతో ఉంటాడు. అతను సర్జరీ నుండి కోలుకుంటాడు. ఇప్పుడు తన కూతురితో కలిసి జీవించవచ్చు. బీ బయటకు పరుగెత్తుకొచ్చి తన నాన్న స్పృహలోకి వచ్చాడని, అంతా బాగుందని అందరికీ చెబుతుంది. కాని అప్పుడు ఆమెకు ఏదో వింతగా అనిపిస్తుంది. ఐఎఫ్లందరూ మాయమైపోయారు. అప్పుడే బీకి అసలు నిజం అర్థమవుతుంది. ఆమె ఇకపై ఐఎఫ్లను చూడలేదు. మరుసటి రోజు బీ కాల్ కోసం ఒక గిఫ్ట్ తీసుకుని అతని బిల్డింగ్కి వెళ్తుంది. ఆమె అతని తలుపు బయట నిలబడి ఉంటుంది. కాని హఠాత్తుగా ఇంటి యజమాని ఆమె దగ్గరికి వచ్చి అక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. తన స్నేహితుడు ఇక్కడే ఉంటాడని, అతన్ని చూడటానికి వచ్చానని బీ చెబుతుంది. ఆ యజమాని అయోమయంగా చూస్తూ ఇక్కడ ఏళ్ల తరబడి ఎవరూ ఉండటం లేదని చెబుతుంది. ఆమె తలుపు తీసి బీకి ఆ గదిని చూపిస్తుంది. అది పూర్తిగా ఖాళీగా ఉంది. లోపల ఎవరూ లేరు. బీ షాక్ అవుతుంది మరియు మనసు విరిగిపోతుంది. కాని ఆమె ఏమీ చేయలేదు. దాంతో ఆమె నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత బీ నాన్న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతాడు. అతను బీని తీసుకుని వాళ్ల ఇంకో ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. బీ తన సామాన్లను కార్లో సర్దుతూ ఉంటుంది. ఆమె చిన్నప్పుడు వేసిన కొన్ని పాత పెయింటింగ్స్ కింద పడతాయి. ఆమె వాటిని చూసి ఏదో తెలిసినట్లుగా గుర్తిస్తుంది. ఆ పెయింటింగ్స్లో ఒకదానిలో బీ తను చిన్నప్పుడు సృష్టించుకున్న ఒక ఊహాజనిత పాత్రను చూస్తుంది. అదే కాల్విన్ అనే క్లౌన్. ఆ క్షణంలో బీకి అసలు నిజం అర్థమవుతుంది. కాల్ కూడా ఒక ఐఎఫ్ అని. కాల్విన్ తన చిన్ననాటి ఊహాజనిత స్నేహితుడని ఆమెకు తెలుస్తుంది. ఆ పెయింటింగ్ చూడగానే ఆమెకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. బీ కాల్విన్ ఉండే పాత గదికి తిరిగి వెళ్తుంది. ఆ గది ఖాళీగా ఉన్నా బీ మాట్లాడుతుంది. తనను మర్చిపోయినందుకు క్షమించమని అడుగుతుంది. తనకు ఇప్పుడు అతని అవసరం లేదని అతను అనుకోవచ్చు. కాని అది నిజం కాదని చెబుతుంది. ఎందుకంటే తను ఇప్పుడు పెద్దవుతున్న కొద్దీ అతని అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉందని అంటుంది. బీ ఆ పెయింటింగ్ని కింద పెట్టి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు తెరిచేసరికి కాల్ తన ఐఎఫ్ మిత్రులతో కలిసి అక్కడ నిలబడి ఉంటాడు. బీ ముఖం సంతోషంతో నిండిపోతుంది. ఆమె ముందుకు పరిగెత్తి కాల్ని గట్టిగా హత్తుకుంటుంది. కాల్ ఎప్పుడూ లేనంత సంతోషంగా వెలిగిపోతాడు. తర్వాత బీ తన అమ్మమ్మ ఇంటిని వదిలి వెళ్లడం మనం చూస్తాం. కాని ఇప్పుడు మార్గరెట్కి తన పాత ఊహాజనిత స్నేహితుడు తిరిగి వచ్చాడు. అందుకే ఆమె కూడా సంతోషంగా ఉంది. ఇక బ్లాసమ్ తన పాత స్నేహితుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. కథ చివరి నిమిషాల్లో కాల్ ఇప్పుడు ఐఎఫ్లను వాళ్ల అసలైన పిల్లలతో కలపడానికి సహాయం చేస్తున్నాడని మనకు తెలుస్తుంది. ఒక్కొక్కటిగా ప్రతి ఐఎఫ్ తమ పాత స్నేహితుల దగ్గరికి చేరుకుంటాయి. అందరూ నవ్వుతూ ఉంటారు. అందరూ చివరకు ఒకటవుతారు. ఈ కథ మీ మనసును తాకినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే కొన్నిసార్లు పెద్దవాళ్లు అవ్వడం అంటే పాత జ్ఞాపకాలను వదిలేయడం కాదు. మనం ఈ రోజు ఇలా ఉండటానికి తోడ్పడిన ఆ నేస్తాలను గుండెల్లో భద్రంగా దాచుకోవడమే. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో కథలో కలుద్దాం. అంతటితో ఈ అందమైన ప్రయాణం ముగుస్తుంది.